ఫస్ట్ డయాబెటిక్ రేంజ్ తెలియాలి. షుగర్ ఎంత ఉండాలి, నార్మల్ రేంజ్ ఎంత ఉండాలి. ఓకే, సో తినక ముందు మనకి ఆల్మోస్ట్ 100 ఉండాలండి. షుగర్ లెవెల్స్ వచ్చేసి 100 ఉండాలి. తినిన తర్వాత చెక్ చేస్తే 140 ఉండాలండి. దిస్ ఇస్ ద నార్మల్ రేంజ్ అన్నమాట. ఎంత ఉండాలి? తినక ముందు అంటే బిఫోర్ ఫాస్టింగ్ కనుక మీకు షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే 100 ఉండాలి. తినిన తర్వాత అంటే ఆఫ్టర్ ఫాస్టింగ్, తినిన తర్వాత ఆఫ్టర్ మీల్స్ కనుక చెక్ చేస్తే మీకు 140 ఉండాలి. ఇంతకు మించి కనుక చెప్పండి. వాయిస్ వినబడట్లేదని చెప్తున్నారు సార్. వాయిస్ రావట్లేదా? వాయిస్ స్లోగా వస్తుంది అంటున్నారండి. అన్న వాయిస్ అనేది చాలా చిన్నగా వస్తుంది అన్న. తక్కువ వస్తుంది. ఒక సెకండ్. అంటే ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా వస్తుందేమో సార్. అంతేనంటావా? నేను డైరెక్ట్ గా మైక్ దగ్గరే మాట్లాడుతున్నా, అయినా రావట్లేదా? వస్తుందన్న, బట్ చాలా చిన్నగా వస్తుంది. యాక్చువల్లీ నేను మైక్ దగ్గరే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కరెక్ట్ రావట్లేదా? వాయిస్ రావట్లేదా? వస్తుందన్న, వస్తుంది సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్ గా వినపడుతుంది సార్. డైరెక్ట్ గా ఫోన్ స్పీకర్ తో వినిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా అండి? వాయిస్ ఓకేనా? సార్ ఓకే సార్. ఓకే వినిపిస్తుంది. ఓకే పర్లేదంటారా? ఇట్స్ ఓకే. ఓకే సందీప్. యా ఫైన్. సో మనం డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నామండి. డయాబెటిక్ ఓకే, ఫస్ట్ షుగర్ నార్మల్ రేంజ్ ఎంత అనేది కనుక మనం చూసుకుంటే, సో వాళ్ళని అడగాలండి. మీరు డయాబెటిక్ అన్నప్పుడు వాళ్ళు డయాబెటిక్ కి మీకు ఏదైనా సప్లిమెంట్స్ కావాలని వాళ్ళు అడిగినప్పుడు యూ పీపుల్ హ్యావ్ టు ఆస్క్ అనమాట. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ షుగర్ లెవెల్ ఎంత ఉంది వాళ్ళని అడగాలి. సో వాళ్ళని ఎంత అంటే వాళ్ళు చెప్పింది ఎక్కువ తక్కువ మీకు తెలియాలి అని అంటే, సో మీకు నార్మల్ రేంజ్ ఏంటి అనేది తెలియాలి. వాట్ ఇస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్ అంటే, మనం చెక్ చేస్తే బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్ చెక్ చేస్తారు. తినక ముందు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తినిన తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనకు తెలియాలి. ఓకే, సో చెప్పాను కదండి, బిఫోర్ ఫాస్టింగ్ కనుక చెక్ చేస్తే 100 ఉండాలి, నార్మల్ రేంజ్ ఇస్ 100. ఆఫ్టర్ ఫాస్టింగ్ తినిన తర్వాత కనుక మనం షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే ఇట్ షుడ్ బి 140 అండి. సో ఇది నార్మల్ రేంజ్. ఇంతకు మించి కనుక ఎక్కువగా ఉంటే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డయాబెటిక్ పేషెంట్స్. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి, ప్రీ డయాబెటిక్. ఓకే, ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ అంటాం. అంటే కొంచెం మనం చెప్పిన నార్మల్ రేంజ్ కి నియర్ బై లో ఉంటే, అంటే నేను ఇప్పుడు బిఫోర్ ఫాస్టింగ్ 100 అని చెప్పాను, దానికి 120 లో ఉంటే ఓకే, ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ఫాస్టింగ్ అంటే ప్రీ డయాబెటిక్ పర్సన్ అనేది మనకి ఫాస్టింగ్ తర్వాత తెలుస్తుంది. అలాంటి అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ వచ్చాయని సిమ్టమ్స్ అనేది వాళ్ళు తినిన తర్వాత చెక్ చేయించుకుంటారు కాబట్టి 140 అన్నాము. మేబీ వాళ్ళు కనుక 150, 160 అప్ టు 170 వరకు కూడా ఓకేనండి. దీస్ పీపుల్ ఆర్ కమ్స్ అండర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. 140 ఉండాలి. సో 150 ఉన్నా 160 ఉన్నా we can consider them as a pre-diabetic patients. వాళ్ళు మళ్ళీ 140కి వచ్చే ఛాన్స్ ఉంది. 150, 160 ఉన్న వాళ్ళు కూడా మనం చెప్పే సప్లిమెంట్స్ బేస్ చేసుకుని they can come back to this 140 అన్నమాట. నార్మల్ పొజిషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో 150 ఉన్న వాళ్ళని, 160 ఉన్న వాళ్ళని we can consider 170 వాళ్ళని కూడా మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు బిఫోర్ ఫాస్టింగ్ కూడా చేసుకున్నారు, 100 ఉండాలి, వాళ్ళు 110 ఉన్నారు, ఆర్ ఎల్స్ 115 వరకు ఉన్నారు, we can treat them as ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ అన్నమాట. అసలు ఏంది ప్రీ డయాబెటిక్, ఏంది పోస్ట్ డయాబెటిక్, ఏంది ఇదంతా నార్మల్ రేంజ్. బట్ వెరాస్ కమింగ్ టు డయాబెటిక్ ఏంటి, అసలు then we call them as a diabetic patients. Very simple. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన బాడీలోకి వెళ్ళిన ఫుడ్ గ్లూకోజ్ గా మారుతుంది. ఓకే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో తీసుకున్న ఫుడ్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ కన్వర్టెడ్ యాజ్ ఎ గ్లూకోజ్ అన్నమాట. ఈ గ్లూకోజ్ ఏమవుతుంది, బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ లో ఈ గ్లూకోజ్ ఉంటుంది. ఓకే, సో ఈ గ్లూకోజ్ అనేది విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉండాలి. ఎక్సెస్ ఆఫ్ లిమిట్ లో ఉంది అనుకోండి, అంటే ఆ షుగర్ లెవెల్స్ అనేది హై ఉంది అనుకోండి, విల్ గెట్ సెవెరల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చెప్తాను ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటనేది కూడా. సో ఈ బ్లడ్ లో కనుక అంటే విత్ ఇన్ ద రేంజ్ కాకుండా, ఇప్పుడు నేను చెప్పిన నార్మల్ రేంజ్ లో కాకుండా ఎక్సెస్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డయాబెటిక్ పేషెంట్ అన్నమాట. సో చూద్దాం, అంటే ఇప్పుడు ఏదైతే గ్లూకోజ్ మనం తిన్నాము, తినింది బాడీలోకి
వచ్చింది, బాడీలోకి వచ్చి గ్లూకోజ్ కన్వర్ట్ అయింది, కన్వర్ట్ అయిన గ్లూకోజ్ బ్లడ్ లోకి ఎంటర్ అయింది. ఈ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ పర్సంటేజ్ ని మనం విత్ ఇన్ ద రేంజ్ ఉంటేనేమో నార్మల్ అంటాం, దానికంటే ఎక్సెస్ లో ఉంటే కనుక వి కెన్ కాల్ ఇట్ యాజ్ డయాబెటిక్ పేషెంట్ అంటాం. సో బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఓకే ఈ డయాబెటిక్ స్టేజ్ మనం డిసైడ్ చేస్తాం అనమాట. సో రేంజ్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో దిట్ షుడ్ బి 100 బిఫోర్ ఫాస్టింగ్ ఆర్ ఎల్స్ నార్మల్ రేంజ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 40. ఇది ఉండాలి. ఇంతకంటే ఎక్సెస్ లో అంటే బ్లడ్ లో అంతకంటే ఎక్కువ షుగర్ కనుక మనం ఉంటే దే కెన్ కాల్ ఇట్ యాజ్ అ డయాబెటిక్ పేషెంట్, ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ పేషెంట్ అంటాం. ఓకే బ్లడ్ లో షుగర్ లెవెల్ ఉంటే ఓకే మనం బ్లడ్ తీసుకొని షుగర్ టెస్ట్ చేస్తారు. దేర్ ఆఫ్టర్ యూరిన్ లోకి వెళ్తుంది, యూరిన్ నుంచి ఎట్లా టెస్ట్ చేస్తారు అది చెప్తాను. సో బ్లడ్ తీసుకొని షుగర్ టెస్ట్ చేస్తారు. సో షుగర్ టెస్ట్ చేసిన తర్వాత మీకు రిపోర్ట్ వస్తుంది, బ్లడ్ లో ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి దే కెన్ కాల్ ఇట్ యాజ్ వెదర్ యు ఆర్ ఎ ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్. సో ఫైన్, మనకు అది తెలిసిపోయింది, మనకు రిపోర్ట్స్ వచ్చాయి, వాళ్ళే చెప్తారు మాకు ఎంత షుగర్ ఉంది అని చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి యూ హ్యావ్ టు డిసైడ్ దట్ వెదర్ దట్ పర్సన్ ఈస్ అ ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్. మీకు ఇందాక వాళ్ళ రేంజ్ కూడా చెప్పాను. ఓకే ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు కనుక 150, 160 మ్యాక్స్ 170 వరకు ఉంటే కనుక వాళ్ళని మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో తీసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళు కనుక ఎక్సెస్ లో ఉంటే డయాబెటిక్ పేషెంట్. కొంతమందికి ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఇన్సులిన్ కరెక్ట్ గా తీసుకుంటూ ఉంటారు. సో వాట్ ఈస్ దట్ వన్ అంటే యూ నో దట్ ఏంటంటే మన బాడీలో పాన్క్రియాస్ అని చెప్పి ఒక ఆర్గాన్ ఉంటుంది అనమాట. సో ఈ పాన్క్రియాస్ ఏదైతే ఉందో దిస్ పాన్క్రియాస్ విల్ రిలీజ్ దిస్ ఇన్సులిన్ అనమాట. సో ఏదైతే పాన్క్రియాస్ ఉందో ఇది ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది బేస్డ్ అపాన్ దిస్ ఇన్సులిన్ ఏదైతే ఉందో. ఓకే సో ఈ ఇన్సులిన్ విల్ ఓపెన్ ద డోర్ అన్నమాట. ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో మనకి బ్లడ్ లో ఉన్న షుగర్ ఏదైతే ఎంటర్ అవుతుందో సో దానికి డోర్ ఓపెన్ చేసేదానికి ఈ ఇన్సులిన్ చాలా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎక్సెస్ ఆఫ్ మీకు షుగర్ ఏదైతే ఉందో దానికి కూడా గ్రాప్ చేసి ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ అ ఫ్యాట్ అన్నమాట. సో ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి డిపాజిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ రోల్ పాన్క్రియాస్ అనేది ఇక్కడ ప్లే చేస్తూ ఉంటుంది. సో పాన్క్రియాస్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. త్రూ దిస్ ఇన్సులిన్ ఏదైతే మీ బ్లడ్ లో షుగర్ ఉందో ఆ షుగర్ లెవెల్స్ ని మీ బాడీకి కావాల్సిన గ్లూకోజ్ ని పెట్టుకుని రిమైనింగ్ గ్లూకోజ్ అంతా కూడా ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ అన్నమాట. ఫ్యాట్ లా కన్వర్ట్ చేసి పెడుతుంది. అందుకే మీరు కొన్నిసార్లు తినకపోయినా ఫాస్టింగ్ ఉన్నా కూడా ఈ ఫ్యాట్ మెయింట్ అయ్యి మీకు ఎనర్జీ వస్తూ ఉంటుంది. సో లైక్ దట్ ఏంటంటే పాన్క్రియాస్ విల్ ప్లే ఎ వైటల్ రోల్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సులిన్. ఓకే మీరు బాగా సర్వైవ్ అవుతున్నారు. ఒకవేళ కనుక మీకు ఇన్సులిన్ లేదు అనుకుంటే కనుక వాట్ హ్యాపెన్స్, మీరు బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఎప్పుడైతే షుగర్ అని చెప్పేసి ఓకే కొంచెం క్లియర్ గా ఈ అంటే లేదంటే డెమో కిట్ మీకు కొత్త ఇస్తాను చెప్పింది. అవునా సరే అన్న. కానీ యాక్చువల్లీ మా పాలసీ ప్రకారం మేము తీసుకోవాలి కొన్ని. వాళ్ళు అడుగుతారంట అంటే చెప్పంగానే అడిగితే ఇచ్చేయాలి మేము అప్పటికప్పుడే. కానీ నేను అది ఇక అన్ని మూవ్మెంట్ అయిపోయినాయి, ఏం మిగిలేదు, కొన్ని మిగిలినాయి. అడిగింది పేస్ట్ చాయ్ పత్తి అన్నీ అడిగింది కానీ అంటే అవి షాంపూ డెమో అయ్యి నేను మీకు కొత్త చేస్తా అంటే డాడేమో ఒకటే పని పట్టింది. డాడీ అయితే కొనుక్కో జయ గత 10 మందికి చెప్తుంది అది చేస్తుంది. అరే ఫస్ట్ ఆగు డాడీ, ఆమెకు ఆంటీకి నచ్చాలి, ఆంటీకి నచ్చని ఎట్లా చేస్తుంది బిజినెస్ అని అన్నా. ఉంచుకోబోతుంది ఆంటీ చేస్తుంది అంటే 10 మందికి చెప్తుంది. అరే ఆయననే ఉంటుంది. ఆగే ఫస్ట్ ఆమెకు నచ్చాలి, ఆంటీకి నచ్చంది చేయలేము ఈ బిజినెస్ ఫోర్స్ఫుల్గా చెప్పిన. అంటే నువ్వు చెప్తావు అంటే మీ ఫ్రెండ్స్కి అంటే నేను నచ్చితేనే చెప్తాం కదా అమ్మ, అందుకే అంటే మీకు నచ్చాలనే ఉంటుంది నాకు. సరే నా ఫ్రెండ్స్ అయితే ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ. అది అగ్రికల్చర్కి ఒక ప్రోడక్ట్ లేదు అన్న ఒకటేసారి ఇద్దామని ఆగుతున్నా. ఆడేమో ఇవ్వాలనన్నా రేపని వస్తుందని అన్నాడు. స్క్రీన్ షేర్ అవుతుందండి? అవుతుంది సార్. అవుతుందా? అవుతుంది సార్. యా సో ఒక్కసారి చూడండి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మీరు ఫుడ్ తీసుకుంటున్నారు. సో ఆ లోపలికి వెళ్ళిన ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్
బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో, మీ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో, దిస్ గ్లూకోజ్, ఓకే. సో ఇక్కడ మీకు ఏదైతే బాడీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, మజిల్ కావచ్చు, ఈ గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ కి అందాలండి. మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్ బ్లడ్ లో ఇలా గ్లూకోజ్ లాగా ఉంటుంది. ఈ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో, దిస్ షుడ్ లైక్ ఈ గ్లూకోజ్ అనేది ప్రతి ఒక్క ఆర్గాన్ కి అందాలి అన్నమాట. సాగర్ హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి సాగర్. సాగర్ చెప్పండి. సాగర్ ఎలా కట్ చేయాలి? ఫైన్, ఓకే. సో చూడండి, అంటే మీరు ఏదైతే ఫుడ్ తిన్నారో ఆ ఫుడ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన గ్లూకోజ్ ఏదైతే ఉందో మీ బ్లడ్ లో ఉందండి. మీ బ్లడ్ లో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో, దిస్ గ్లూకోజ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ యువర్ బాడీ సెల్స్ అన్నమాట. మీ బాడీలో ఉన్న ప్రతి కణానికి గ్లూకోజ్ అందాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ బి లైక్ ఎనర్జెటిక్ అండి. ఓకే, సో ఈ సెల్స్ కి అందాలి అని అంటే ఏమవుతుంది, ఇక్కడ మీకు తెలుస్తుందండి వాట్ ద యాక్చువల్లీ ఇన్సులిన్ విల్ డూ అనేది. సో ఇది ప్యాంక్రియాస్ అండి. మీ స్టమక్ లో ఇక్కడ ఒక ఆర్గాన్ ఇందాక చెప్పాను కదా, ప్యాంక్రియాస్ అని చెప్పేసి ఇలా ఉంటుందండి. ఓకే, వాట్ ద ప్యాంక్రియాస్ యాక్చువల్ చెప్పాలంటే మన టంగ్, నాలుక ఏదైతే ఉందో సేమ్ లైక్ దట్ ఇట్ విల్ బి దేర్. చిన్న ఆర్గాన్ అండి, చుట్టంతా చిన్నగా ఉంటుంది. ఓకే, ఈ ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో దిస్ విల్ జనరేట్ ద ఇన్సులిన్. ఇది ఇన్సులిన్ ని జనరేట్ చేస్తుంది. సో వాట్ దిస్ ఇన్సులిన్ విల్ డూ అంటే, ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో, దిస్ ఇన్సులిన్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ ఎవ్రీ సెల్ అండి. మీరు ఏదైతే మజిల్స్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, మీ ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో ప్రతి ఆర్గాన్ యొక్క సెల్ ఓపెన్ చేసేది ఇన్సులిన్. వితౌట్ దిస్ ఇన్సులిన్ ఏ సెల్ కి కూడా డోర్స్ ఓపెన్ అవ్వవు అనమాట. మీ ప్రతి ఆర్గాన్ యొక్క సెల్స్ డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే వి రిక్వైర్ ఇన్సులిన్. చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి ఇన్సులిన్. ఒకవేళ మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాలేదు అని అంటే కనుక దీని డోర్స్ ఓపెన్ అవ్వవు. దీని డోర్స్ ఓపెన్ అవ్వకుండా ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్ లోనే ఉంటుంది, బ్లడ్ లోనే తిరుగుతూ ఉంటుంది అంటిల్ అన్లెస్ మీ బాడీలో ఇన్సులిన్ వచ్చేంత వరకు. సో అందుకే షుగర్ పేషెంట్స్ కి ఇంజెక్షన్ టైప్ లో ఇన్సులిన్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ రాగానే ఈ అన్ని ఆర్గాన్స్ యొక్క డోర్స్ ఓపెన్ అవుతుంది. దెన్ గ్లూకోజ్ విల్ కమ్స్ ఇన్, అంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఈ ఆర్గాన్స్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. దెన్ ద పర్సన్ విల్ కమ్ ఇన్ టు నార్మల్ కండిషన్ అన్నమాట. ఓకే, దట్స్ వై ఏంటంటే వాళ్ళు తింటారు, షుగర్ పేషెంట్ తింటారు కానీ కళ్ళు తిరిగి పడిపోతారు, వాళ్ళకి ఎనర్జీ ఉండదు, చెమట వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ దెన్ బ్లడ్ అండి. బ్లడ్ లో ఎక్కువ సేపు గ్లూకోజ్ ఉంటే పర్సన్ చనిపోతారు కూడా, ఛాన్సెస్ దేర్ టు డై. ఓకే, సో వాళ్ళకి దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. యు నో లైక్ మీకు ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, టేక్ షుగర్ అండి. షుగర్ తీసుకోండి, షుగర్ తీసుకుని ఒక చోట వేయండి, ఇట్ విల్ గ్రాబ్ ద మాయిశ్చర్ అంటే తడిగా అయిపోతుంది. మీరు కావాలంటే షుగర్ ని బయట వేసి చూడండి, గాలిలో ఉన్న మాయిశ్చర్ అంతా లాగేస్తుంది, షుగర్ అంతా కూడా తడిగా అయిపోతుంది. ఎందుకు అంటే ఇట్ విల్ క్యాప్చర్ దట్ అన్నమాట. మీ బ్లడ్ లో కనుక గ్లూకోజ్ ఉంటే, గ్లూకోజ్ నథింగ్ బట్ వాట్ షుగర్. మీ బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటే ఏమవుతుంది, ఆల్వేస్ మీకు దాహం అనిపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే షుగర్ పేషెంట్స్ అబ్జర్వ్ చేయండి, దే యూస్ టు డ్రింక్ వాటర్ మోర్. తాగుతూ ఉంటారు, యూరిన్ వెళ్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, యూరిన్ వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం అన్నమాట. షుగర్ పేషెంట్స్ కి అదే ప్రాబ్లం. ఎక్కువ యూరిన్ వెళ్తూ ఉంటారు, ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, బ్లడ్ లో షుగర్ ఉంది కాబట్టి. సో దట్స్ ద ప్రాబ్లం. సో ఈ షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమంటే బ్లడ్ లోనే ఎక్కువగా ఉంటుంది. అది మన బాడీలోకి ఇంజెక్ట్ అవ్వాలంటే, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ ఈ సెల్స్ అనేది రావాలి అని అంటే కనుక డెఫినెట్ గా మనకి ఇన్సులిన్ కావాలండి. సో ఇన్సులిన్ ఉంటేనే మీ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ప్రతి ఒక్క ఆర్గాన్ కి వెళ్తుంది. లేకపోతే మీ బ్లడ్ లోనే అలానే ఉండేసి మీ షుగర్ లెవెల్స్ అన్నింటినీ రైస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది అండి ఎక్సెసివ్ బ్లడ్ గ్లూకోజ్, గ్లూకోజ్ ఇన్ బ్లడ్ అన్నమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ కి లోపల బ్లడ్ లో ఉండే థింగ్ అన్నమాట. సో నార్మల్ గా అయితే ఇలా ఉంటుందండి గ్లూకోజ్. నార్మల్ పర్సన్స్ మనకి ఉండేది ఇంత ఉంటుందండి. ఓకే, సో ఎక్సెస్ బ్లడ్ గ్లూకోజ్ లో ఏంటంటే ఇంత గ్లూకోజ్ అంతా అవైలబుల్ అయి ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇది మనం తీసేసేయాలి. ఈ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ని కనుక మనం తీసేయగలిగితే దెన్ షుగర్ పేషెంట్స్ విల్ బి నార్మల్ అండి. సో ఫైన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అంటే బ్లడ్ లోపల దీస్ ఆర్ ద గ్లూకోజ్ అన్నమాట. ఇవి ఎంత కావాలో అంత రేంజ్ లో ఉంటాయి. ఓకే, ఎక్సెస్ లో ఉంటే విల్ గెట్ ద ప్రాబ్లం అన్నమాట. సో దీస్ ఆర్ ద డోర్స్ అండి, ఇది ఓపెన్ చేయాలి. సో అదర్వైజ్ మీకు
కొద్దిగా ఐడియా వచ్చింది. అంటే డయాబెటిక్ పేషెంట్ అని ఎవరు అంటారు, ఎందుకు అంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం అంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేయాల్సిన ఇన్సులిన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా రిలీజ్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం లేదండి. సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఉన్న విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకున్న న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అది అంటే రిలీజ్ చేయాల్సిన ఇన్సులిన్ కంటే కనుక తక్కువ ఇన్సులిన్ కనుక రిలీజ్ చేస్తే దెన్ ఆటోమేటికల్ ఏమవుతుందంటే సో ఆల్మోస్ట్ అంటే మీకు నాకు తెలిసినంత వరకు ఏంటంటే మోస్ట్లీ కూడా మనకి రిక్వైర్డ్ వచ్చేసి 5 mg 10 mg రిలీజ్ చేస్తుంది, మోర్ దాన్ ఎనఫ్ అండి, అందుకని ఎక్కువ అవసరం లేదు. బట్ స్టిల్ మనం తీసుకున్న ఫుడ్ వల్ల ఏమంటే ప్యాంక్రియాస్ మీద స్ట్రెస్ ఎక్కువ పడి దానివల్ల ఏంటంటే అది రిలీజ్ చేయాల్సిన దానికంటే తక్కువ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ రిలీజ్ చేస్తుంది. సో దట్స్ వై యూఆర్ ప్రీ డయాబెటిక్ పేషెంట్. అసలు రిలీజ్ చేయకుండా వదిలేస్తారు. ప్యాంక్రియాస్ ఇస్ డమ్మీ. సో ప్యాంక్రియాస్ ఎప్పుడైతే డమ్మీ అయిపోతుందో ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్స్, అప్పుడు మీరు ఎక్స్టర్నల్ గా ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ తోటి. సో డాక్టర్స్ రాసే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రీ డయాబెటిక్ అన్నప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ రాసే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ ని మొత్తం పిండేస్తుంది. ఎంతైతే దానిలోంచి ఇన్సులిన్ రావాలో దాన్ని మొత్తం తీసేసుకుంటది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకోవడమే తప్ప షుగర్ మెడిసిన్స్ వాడాలి, నెక్స్ట్ ఇన్సులిన్కి వెళ్ళాలి, నెక్స్ట్ డయాలసిస్కి వెళ్ళాలి, నెక్స్ట్ చచ్చిపోవాలి, అంతే తప్ప నో పేషెంట్ హ్యాస్ కమ్ బ్యాక్ అండి. అంటే ఎవరు కూడా ఈ ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి మళ్ళీ ఇన్సులిన్ జనరేట్ చేసేలాగా డాక్టర్స్ ఆర్ నాట్ డూయింగ్ దట్ థింగ్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ప్యాంక్రియాస్ ని ఇంకొంచెం పిండి దాన్ని డమ్మీ చేసేయాలి. దేర్ ఆఫ్టర్ యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇన్సులిన్ స్టేజ్, దెన్ డయాలసిస్ అలాగే వెళ్తాం. నాకు తెలిసి ఎవరు లేరండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్ పేషెంట్స్ రికవరీ అయ్యి బ్యాక్ వచ్చిన కేసెస్ ఎక్కడా లేదు. ఓకే, సో ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే ప్యాంక్రియాస్ అనే దానికి మనం ఏం కావాలి, మనం ఏమి ఇవ్వాలి, ఏది ప్యాంక్రియాస్ కి కరెక్ట్ న్యూట్రిషన్ ఇస్తే ప్యాంక్రియాస్ అనేది కరెక్ట్ గా మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని మీద మనం ఫోకస్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇచ్చేది ఏది కూడా మెడిసిన్ కాదండి, వీఆర్ గివింగ్ ద సప్లిమెంట్స్ అన్నమాట. అంటే మనం ఇవ్వాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో ఓకే కరెక్ట్ గా మనం ఆ ఫుడ్ కనుక ఇవ్వగలిగితే మన బాడీ ఫంక్షన్ అంటే మనం తినే ఫుడ్ మన బాడీకి రక్షణ కవచాలా పనిచేయాలండి. ఓకే, సో నాట్ ఆల్ దీస్ మెడిసిన్స్ అన్నమాట. మనం కరెక్ట్ గా ఫుడ్ తీసుకుంటే మనకి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బట్ ప్రాబ్లం ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ లో అన్ని న్యూట్రిషన్స్ ఉండట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని అన్నమాట. సో అది అలా దొరకట్లేదు కాబట్టి వీఆర్ గివింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లిమెంట్స్, ఏదైతే మొత్తంలో కావాలో అది వీఆర్ గివింగ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మీ ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేయడానికి మంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం కనుక కరెక్ట్ సప్లిమెంట్ ఇస్తే దెన్ యువర్ ప్యాంక్రియాస్ విల్ రిలీజ్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అన్నమాట. సో ఫర్ దట్ వాట్ వీ హావ్ టు డూ, దానికి ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే ప్రీ డయాబెటిక్ అన్నాం, డయాబెటిక్ అన్నాం. సో ఫస్ట్ ప్రీ డయాబెటిక్ వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఈ ఏదైతే మన ఇన్సులిన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అన్నాము. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి అంటే, సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏం కావాలి, మీకు ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసేలాంటి ఒక ప్రొడక్ట్ కావాలి, ఒక సప్లిమెంట్ కావాలి అని అంటే మీ మైండ్ లో ఫస్ట్ రావాల్సిన ఒక ప్రోడక్ట్ అన్నిటికీ కామన్ గా అండి, అన్నిటికీ కామన్ గా ఒక ప్రోడక్ట్ మీ మైండ్ లో కావాల్సిన నూనె అండి. నూనె సర్వరోగ నివారణి. సో ప్రతి ఒక్క ప్రాబ్లం కి మెయిన్ గా కావాల్సిన ఒక మెయిన్ ప్రొడక్ట్ ఏంటి అంటే నూనె. సో దిస్ ఇస్ వాట్ ద వన్ ప్రోడక్ట్, అవుట్ స్టాండింగ్ ప్రోడక్ట్ అండి. లక్కీలీ వీ హ్యావ్ దట్ ప్రోడక్ట్ అన్నమాట. మన దగ్గర క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నూనె బయట కూడా దొరుకుతుంది టర్మ్స్ ఆఫ్ జ్యూస్ అన్నమాట. దానిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కానీ మనం కన్సూమ్ చేయలేము. 30 ml పర్ఫెక్ట్ గా మెజర్ చేసుకొని ఆ టేస్ట్ చేదుగా ఉండేదని మనం తీసుకోవాలంటే పాసిబుల్ కాదు. సో దట్స్ వై వీ షుడ్ థ్యాంక్ టు వెస్టీస్ దట్ ప్రొవైడింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాప్సూల్. నూనె కనుక తీసుకుంటే ఈ నూనె అనే క్యాప్సూల్ లో ఇట్స్ లైక్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి డజన్ సొల్యూషన్ అండి. ఎందుకు అంటే ఆ ఫ్రూట్ లో అన్ని న్యూట్రాసిటికల్స్ ఉంటాయి అన్నమాట. దానిలో సెరోనైన్ ఉంటుంది, న్యూట్రాసిటికల్స్ ఉంటాయి. ఓకే, దానిలో కొద్ది మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. వాట్ ఎవర్ ద విటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ మీకు ఏదైతే కావాలో దిస్ ఆల్ థింగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ నోని అన్నమాట. సో ఆ నోని ఎంత ఉందో మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ వర్క్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అండి. ప్రతి ఒక్క సెల్ దగ్గరికి వెళ్ళి కూడా ఇట్ విల్ వర్క్అవుట్ ఆన్ దట్ పర్టికులర్ సెల్. ఏదైతే సెల్ డ్యామేజ్, ఇప్పుడు చెప్పాను కదా ప్రీ డయాబెటిక్ ఎందుకంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేయాల్సిన దానికంటే తక్కువ రిలీజ్ చేస్తుంది. సో దట్ వై యు ఆర్ ప్రీ డయాబెటిక్ అన్నమాట. ఇది ఏదైతే అంటే మీకున్న ప్యాంక్రియాస్ లో అవుట్ ఆఫ్ 100 75% ఇస్ వర్కింగ్, 25% ఇస్ డ్యామేజ్డ్. దట్స్ వై మీకు
మీకు రావాల్సిన ఇన్సిడెంట్ కంటే కొంచెం తక్కువగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, నోని విల్ గో టు ద ప్యాంక్రియాస్. అక్కడ ఏదైతే 25% ప్రాబ్లం ఉంటుందో దాన్ని రిపేర్ చేసేదానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే రిపేర్ చేస్తూ ఉంటుందో ఆ 25% ని ఆటోమేటికల్లీ అగైన్ దిస్ ప్యాంక్రియాస్ విల్ గివ్ 100% రిజల్ట్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఉంటే అక్కడ వర్క్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నోని. సో దట్స్ వై మీ మైండ్ లో ఫస్ట్ కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి అని అంటే నోని అనమాట. ఇట్ విల్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అండ్ ఈచ్ అండ్ మీ సెల్ యొక్క డోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సెల్ కి సంబంధించిన డోర్స్ ని ఓపెన్ చేసేదానికి ఈ నోని అనేది బాగా యూస్ అవుతుంది. మీరైతే ఫుడ్ తీసుకుంటున్నారో మీరు యాక్చువల్లీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటొచ్చేమో, బట్ తీసుకుంటున్న ఫుడ్ కనుక మన బాడీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోకపోతే యూస్లెస్ అండి. ఓకే, సో మనం తీసుకుంటున్న ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ని కరెక్ట్ గా మన బాడీలో ఉన్న సెల్స్ కి అందేలా చేస్తుంది. సెల్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తుంది, సెల్ ని పర్ఫెక్ట్ గా కాపాడుతుంది, రిపేర్ చేస్తుంది. దట్స్ వై యూ నీడ్ నోని అంటే. సో నోని విల్ డైరెక్ట్లీ వర్క్ ఆన్ యువర్ ప్యాంక్రియాస్ టు స్టిమ్యులేట్ దట్ వన్. దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. వెరాస్ కమింగ్ టు ఇంకొక ప్రోడక్ట్ మనం ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి ఇస్తాం, నీమ్ వేప. ఓకే, సో పాంక్రియాస్ కి ఇంకొకటి కూడా ఉంది, మీకు తెలుసు బాగా ఈ చేదు కంటెంట్ అన్నమాట. లైక్ అంటే కాకరకాయ కావచ్చు, వేప కావచ్చు. ఓకే, సో దీని కంటెంట్ నుంచి ఏదైతే వస్తాయో వీటి నుంచి వచ్చేవి కూడా పాంక్రియాస్ స్టిమ్యులేట్ చేస్తాయి. ఓకే, సో లైక్ దట్ ఇక్కడ మనకి అలాంటి కంటెంట్ ఏంటంటే నీమ్ విల్ అగైన్ స్టిమ్యులేట్ యువర్ పాంక్రియాస్ అట్ ద సేమ్ టైం మీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. మనం బ్లడ్ అండ్ గ్లూకోజ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇట్ విల్ వర్క్ దట్ మీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది, అలాగే మీ పాంక్రియాస్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో వాట్ యూ హావ్ టు డూ, ఎవరైతే ప్రీ డయాబెటిక్ లో ఉన్నారో యూ కెన్ సజెస్ట్ ఫర్ దట్ ఒక నోని అండ్ ఒక నీమ్ ఇస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళది ఏదైతే 75% ఆ పని చేస్తుంది, 25% డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ ని మనం మళ్ళీ రీగైన్ చేసుకునే దానికి వీఆర్ గివింగ్ దీస్ టూ ప్రొడక్ట్స్ అండి, నోని అండ్ దిస్ నీమ్ అన్నమాట. సో ఎవరైనా ఇప్పుడు మీకు ప్రీ డయాబెటిక్ పర్సన్ కనిపించగానే మీకు మైండ్ లోకి రావాల్సిన ఫస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే వన్ ఈస్ నోని అండ్ అనదర్ వన్ ఈస్ నీమ్. సరే, డయాబెటిక్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, ఫర్ దట్ మీరు ఏం చేయాలి అంటే, సో ఫర్ దట్ డయాబెటిక్ పేషెంట్ మీరు యూస్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటి అని అంటే ద థింగ్ హియర్ ఇస్ వీళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి we suggested noni and neem అన్నమాట. ఒకవేళ వాళ్ళకి నిజంగానే లైక్ అంటే 200 210 అట్లా కొడుతున్నారు, హై రేంజ్ లో షుగర్ ఉంది, సో ఫర్ దట్ వాళ్ళకి యూస్ చేయాలి. మన దగ్గర ఒక ఫిక్స్డ్ షుగర్ కి సంబంధించిన ఒక ప్రొడక్ట్ ఉందండి, గ్లూకో హెల్త్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ద ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ప్రొడక్ట్ ఏంటి అని అంటే గ్లూకో హెల్త్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్లూకో హెల్త్ ఏంటి అని అంటే అగైన్ ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ఆల్ మనకి ఈ చెక్క, లవంగం అండ్ కాకరకాయ, పసుపు ఆల్ అన్నమాట. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ప్యాంక్రియాస్ ని, అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే 25% డ్యామేజ్ అయితే చూసాం. ఒకవేళ మీ ప్యాంక్రియాస్ కనుక ఆల్మోస్ట్ 75% వరకు డ్యామేజ్ అయి ఉంటే దెన్ ఈ 75% ని రికవరీ చేసేదానికి వి రిక్వైర్డ్ గ్లూకో హెల్త్ అంటే దాంట్లో కొంచెం హై కంటెంట్ ఉంటుంది స్టిమ్యులేట్ చేయడానికి ప్యాంక్రియాస్ ని. సో యూ నీడ్ గ్లూకో హెల్త్ అలాంగ్ విత్ నీమ్ కూడా యాడ్ చేస్తారు అనుకోండి, ఇట్ విల్ బి మోర్ అంటే కొంచెం ఫాస్ట్ రిజల్ట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గ్లూకో హెల్త్ కి నీమ్ హెల్ప్ అవుతూ ఉంటుంది ప్యాంక్రియాస్ ని కొంచెం స్టిమ్యులేట్ చేయడానికి. సో ఆటోమేటికలీ దే బోత్ టుగెదర్ వర్క్ అండ్ మంచి రిజల్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ నోని ఆల్సో వెల్ అండ్ గుడ్ అండి. లేదు సప్లిమెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి మీరు కావాలంటే నోని తీసేయచ్చు. ఇంకా అంటే బెస్ట్ రిజల్ట్ కావాలి, ఫాస్ట్ గా కావాలి, నాకు జస్ట్ 2 months లోనే కనిపించాలి రిజల్ట్ అనుకునే వాళ్ళకి యూ కెన్ యాడ్. అంటే వాళ్ళు మనీ విషయంలో పెద్దగా కాంప్రమైజ్ కాలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అయితే కనుక యూ కెన్ సజెస్ట్ నోని ఆల్సో, నోని నీమ్ అండ్ గ్లూకో హెల్త్. లేదు మనీ ఇస్ ద క్రైటీరియా అనుకున్నప్పుడు గ్లూకో హెల్త్ అండ్ నీమ్. అంటే సింపుల్ అండి, నోని నీమ్ గ్లూకో హెల్త్ విల్ గివ్ ద రిజల్ట్ ఇన్ 3 months. అంటే ఒకవేళ కనుక మీరు గ్లూకో హెల్త్ అండ్ నీమ్ కనుక ఇస్తే మీకు 6 months రిజల్ట్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. మీరు నోని యాడ్ చేస్తే యూ కెన్ సీ ద రిజల్ట్ ఇన్ 3 months అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక ప్రోడక్ట్ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఇది కూడా రాసుకోండి, ఫైబర్ ఎందుకు అని అంటే పీచు పదార్థం అంటే. సో పీచు పదార్థం ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో ఫైబర్ తీసుకున్నప్పుడు ఇది ప్యాంక్రియాస్
ఫైబర్ కున్న నేచర్ ఏంటి అని అంటే వాట్ ఎవర్ ద ఎక్సెస్ దాన్ని గ్రాప్ చేసుకుంటారు. మీ బ్లడ్ లో ఉన్న ఎక్సెస్ బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో మీ బాడీలో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో, మీ బ్లడ్ లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ని ఈ ఫైబర్ అనేది తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కి కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది అనమాట, ఎక్సెస్ గ్లూకోజ్ తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి. అంతే తప్ప ఇట్ వోంట్ వర్క్ ఆన్ వర్క్ చేయదు. ఎవరో అన్ని సో అదేనండి. వై ఫైబర్ అంటే కనుక నీకు షుగర్ బాగా ఎక్కువగా ఉంది అనే వాళ్ళు చాలా మంది అంటే 200, 250, 280 అట్లాంటి వాళ్ళు కూడా మీకు కనిపిస్తుంటారండి. సో వాళ్ళకి ఏంటంటే ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వెంటనే అంత పెద్ద రిజల్ట్ కనిపించదు. సో వాళ్ళ బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో, మనం చెప్పాం కదా 250, 260 ఉన్న వాళ్ళకి ఆ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ లో అట్లీస్ట్ ఒక 30% అనేది మీరు ఫైబర్ కనుక వాళ్ళకి ఇస్తే త్రూ ఫైబర్ ఈ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎందుకు హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు పర్సన్స్ ప్రాబ్లమ్ ఏంటి? యా, ఎనీ ప్రాబ్లమ్? హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. స్క్రీన్ అదే ఉంది సార్, మీరు చేంజ్ చేయలేదు కదా? మళ్ళీ స్క్రీన్ ఏం మాట్లాడలేదు, క్యాషింగ్ కూడా మాట్లాడతారు. ఓకే ఫైన్, అదే ఒకటే ఉంది అందుకని క్యారీ అయ్యాను సార్. సో ఇప్పుడు ఈ ఫైబర్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ యువర్ పాన్క్రియాస్. ఇక్కడ ఫైబర్ ఏం చేస్తుంది, ఓన్లీ మీ బాడీ బ్లడ్ లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్, ఎవరైతే షుగర్ లెవెల్ ఆఫ్ 250 ఉన్నారు, 280 ఉన్నారు, 300 దాకా ఉన్నారు, అలాంటి వాళ్ళకి పాన్క్రియాస్ వర్క్ చేయడానికంటే ముందే బాడీ బ్లడ్ లో ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ ఉందో దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి మనకి ఈ ఫైబర్ అనేది యూస్ అవుతుంది. సో యూ కెన్ సజెస్ట్ ఫైబర్ ఆల్సో హూ ఆర్ హ్యావింగ్ లైక్ అంటే ఎక్కువగా ఉంది షుగర్ అనుకునే వాళ్ళకి యూ కెన్ సజెస్ట్ దిస్ ఫైబర్ ఆల్సో. అలా అని చెప్పి తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే 200 ఉన్న వాళ్ళకి కూడా చేయొద్దని కాదు. ఫైబర్ ఇస్తే వాళ్ళకి ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట ఫీలింగ్ అనేది. ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ ద్వారా పాన్క్రియాస్ ద్వారా స్టిమ్యులేట్, ఒక పద్ధతి ఏంటి పాన్క్రియాస్ స్టిమ్యులేట్ చేసి కరెక్ట్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఆ షుగర్ తీసేయడం. ఇంకొకటి ఏంటి అంటే పాన్క్రియాస్ సరిగ్గా పనిచేసే ప్రాసెస్ లో లేదు అనుకున్నప్పుడు ఐఎమ్ సెండింగ్ ద ఫైబర్ అండ్ ఆ ఫైబర్ ద్వారా షుగర్ తీసుకుని బయటకు వచ్చేది. సో ఫైబర్ ఇస్ ఆల్సో గుడ్ కంటెంట్ టు గ్రాబ్ దట్ గ్లూకోజ్ అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ పాన్క్రియాస్ కి కావాల్సింది వల్ల కూడా బాగా వర్క్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ ప్రోటీన్. మంచి ప్రోటీన్ మనం ఇస్తే కనుక ఆటోమేటికలీ దిస్ పాన్క్రియాస్ విల్ వర్క్ బెటర్. బట్ హై ప్రోటీన్ విల్ డ్యామేజ్ ద కిడ్నీ. ఓకే, సో అందుకని మనం హై ప్రోటీన్ ఇవ్వద్దు, బట్ ఇవ్వాల్సిన మోతాదులో మనం ప్రోటీన్ కంటెంట్ ఇవ్వాలి. ఓకే, సో లైక్ దట్ వీఆర్ గివింగ్, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఇంకొక పాయింట్ సజెస్ట్ చేయాలి అంటే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది మన దగ్గర. సో డైలీ వన్స్ ఒకసారి వాళ్ళు కనుక ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఎక్సెస్ లో అయిపోద్దండి. డైలీ వన్స్ ఒక స్పూన్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కూడా ఈ షుగర్ పేషెంట్స్ అనేది కొంచెం హెల్ప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కూడా సజెస్ట్ చేయొచ్చు. ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండ్ ఫైబర్ దీస్ టూ ఆర్ ఆప్షనల్స్ అండి, సజెస్ట్ చేయాలని కంపల్సరీ కాదు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఎఫర్ట్ దెన్ యూ కెన్ సజెస్ట్ దిస్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండ్ ఫైబర్. ఓకే, ఇవి మీరు షుగర్ పేషెంట్స్ కి సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్స్. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. డయాబెటిక్ పేషెంట్స్ కి సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవి తప్ప మీరు ఏం సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్? శివ, అంటే మా బ్రదర్ ఇది వరకు 200 ఉండేది సార్ ఒక 6 months బ్యాక్. ఓకే,
వెరీ గుడ్ ఈ- ఆ టూ కన్నా మెన్షన్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ మీరు ఎవరైనా అడగాల్సింది ఏంటంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ చెప్పండి శివ. ఇది వరకు 6 months బ్యాక్ అయితే 200 ఉండేది. ఓకే వాళ్ళు టాబ్లెట్స్ వాడడం మానేశారంటండి. ఓకే ఇప్పుడు 280కి వెళ్ళిందంటండి. ఓకే ఇప్పుడు నేను ఏం సజెస్ట్ చేద్దాం ఏం సజెస్ట్ చేయాలని నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఎంత చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ అన్నీ ఏం సజెస్ట్ చేయాలంటే అదే నేను అనుకుంటున్నాను సార్. నోని ఒకటి ఆ, అది గ్లూకో హెల్త్ ఒకటి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నీమ్ ఒకటి. ఓకే అంటే ముందే అన్ని ఒకేసారి ఎక్కువగా అంటే వాడు ఇన్ని టాబ్లెట్స్ ఇస్తా అంటారు కదా. అవును అంటే వాళ్ళు టాబ్లెట్లు వాడట్లేదు అన్నారు. టాబ్లెట్లు వాడట్లేదు అంటే ఇంకా ఈ 3 వాడిద్దాం అని అనుకుంటున్నాను. నోని ఒకటి, గ్లూకో హెల్త్ ఒకటి, నీమ్ ఒకటి. ఓకే డన్. ఓకే సార్. వాడించచ్చు. కరెక్ట్. నువ్వు చెప్పేసావు. ఇప్పుడు నువ్వు చెప్పిన సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. రేపు ఎవరైనా నేను ముందుకు వచ్చి సరే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అన్నారు అనుకో, నేను 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 తినిన తర్వాత నా షుగర్ టెస్ట్ చేయించుకుంటే నాది 160 ఉందని చెప్పారు. అప్పుడు నువ్వేం నాకు సజెస్ట్ చేస్తావు? నీము నోని సార్. వెరీ గుడ్ సూపర్ శివ. నా సెషన్ నీకు అర్థమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. సార్ మీ సెక్షన్ ఫస్ట్ లోనే అర్థమైపోయింది. అంటే నాకు ఇప్పుడు ప్రీ డయాబెటిక్స్ అంటే ఏంటి, ఈ డయాబెటిక్ ఏంటనే కొంచెం క్లారిటీ అవి స్టార్టింగ్ లో నాకు అర్థమైంది సార్ మీ సెక్షన్. థ్యాంక్ యూ శివ. యా హ్యూమర్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇది సెక్షన్ వినకుంది ఒక 1 week బ్యాక్ ఒకరికి 170 ఉంటే 156 ఎంతో ఉంది. వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేశాను, గ్లూకో హెల్త్ సజెస్ట్ చేశాను. ఓకే ఇప్పుడు దాంతో పాటు ప్రాబ్లం లేదు అంటే ప్రీ డయాబెటిక్ పర్సన్ కి గ్లూకో హెల్త్ ఇచ్చావు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అంత అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే నీమ్ అండ్ నోనీతోనే రికవర్ అయిపోతుంది. గ్లూకో హెల్త్ ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం అంటే యూ కెన్ సజెస్ట్ గ్లూకో హెల్త్ ఆల్సో నో ఇష్యూస్. ఏం ప్రాబ్లం లేదు. గ్లూకో హెల్త్ కూడా నువ్వు ఇవ్వచ్చు. ప్రాబ్లం కాదు గురించి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానంటే ఇప్పుడు గ్లూకో హెల్త్ ఇచ్చాం కదా, ఇది కూడా ఇద్దామా అని. నోని సార్ ఇవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎంత సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటూ పోతే వాళ్ళకి రిజల్ట్ అంత ఫాస్ట్ గా కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే ఓకేనా? నువ్వు నోనికి గ్లూకో హెల్త్ యాడ్ చేసావు, అతనికి 6 months లో కనిపించాల్సిన రిజల్ట్స్ 3 months లో కనిపిస్తుంది. ఎస్ సార్. ఓకేనా? అంటే ఇప్పుడు 156 ఉన్న పర్సన్ కి నేమ్ కూడా యాడ్ చేయడం వల్ల 3 months లో మనకి రిజల్ట్స్ కనబడతాయి. హ్యాపీగా వాళ్ళు 2 months వాడేసి 3 months వాడేసి వాళ్ళు ఇవి కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఎన్నాళ్ళు వాడమంటారు సార్? అదే చెప్పాను. నువ్వు కనుక కాంబినేషన్ లో 2-3 ఇచ్చేస్తే కనుక 3 months వాడితే సరిపోతుంది. ఎవరు ప్రీ డయాబెటిక్ అది ఇది కదా సార్. ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్నాళ్ళు వాడమని నేనైతే 3 months అన్నాను. ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే యూఆర్ యూజింగ్ ఇంగ్లీష్ మెడిసిన్. ఎందుకు నేను కావాలని చెప్పాను. ఇంగ్లీష్ మెడిసిన్ పాన్క్రియాస్ ని టెస్ట్ చేసి దానిలో కంప్లీట్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ తీసేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. లెట్ దెమ్ యూజ్ చేయండి. నేనేం చేస్తాను, ఆ పాన్క్రియాస్ కి ఇంకొంచెం ఇన్సులిన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన పని పాన్క్రియాస్ మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే నా పాన్క్రియాస్ 100% ఇన్సులిన్ ఇవ్వడానికి ట్రై చేస్తుందో దెన్ ఇంకా మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. యూ కెన్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పొచ్చు, మీరు ఇంకా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అంటే 1 month ఎవ్రీ మంత్ కి యూ జస్ట్ చెక్ యువర్ షుగర్ లెవెల్స్ అన్నమాట. మీకు షుగర్ లెవెల్స్ అనేది ఎవ్రీ మంత్ మీకు వారీ అవుతూ ఉంటాయి. మీకు ప్రీవియస్లీ మేబీ 200 లో ఉన్నారనుకోండి, మన ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మేబీ 180, 150, 140. వాళ్ళు ఎప్పుడైతే 140కి వస్తారో వాళ్ళు వాడాల్సిన అవసరం లేదు కదా. ఓకే సార్. ఓకే సార్. అయితే 1 month ఈ టాబ్లెట్స్ వాడమని తర్వాత ఆ టాబ్లెట్స్ స్టాప్ చేయించి ఇప్పుడైతే నోని కూడా సజెస్ట్ చేస్తాను. చెయ్యండి. వాళ్ళ టాబ్లెట్స్ ఏం మానమని చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువగా డాక్టర్స్ నమ్ముతారు కాబట్టి వాళ్ళది అది మానేయమని చెప్పొద్దు. వాళ్ళు వాడుతూనే